యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. 16వ వచనం. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృపయమ్మడి కృప పొందితిమి. ప్రభునందు ప్రియులరా, ఈ లేఖనాలన్నీ మనకు ఎరిగిన వారమే. అయితే ఈ దినం కూడా దేవుని మహాకృపను బట్టి దేవుని జీవగ్రంథముల నుంచి మనం కొన్ని మాటలు చదువుకొని దేవుని ఆత్మీయమైన దేవుడిచ్చిన రక్షణ కాపాడుకున్నట్టుకు, దేవుడు చేసిన మేళ్ళు మనం తలపోసుకుంటూ ఆయన సమాధానం కలిగి లోకంలో జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మనం చదివిన లేఖనాల్లో 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుని చూసిన వాడంటూ ఎవరూ లేరు. ఇప్పుడే ఆరాధనలో మనం విన్నాం. దేవుని చూచి బ్రతికిన నరుడంటూ ఎవరూ లేరు. ఆయన లక్షణాలను బట్టి మాత్రమే మనకు దేవుడు సృష్టికర్త ఈయన అని మనం గమనిస్తున్నాం. దేవుడు యెహోవాగా ఆనాడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. సర్వశక్తి కలిగిన దేవుడుగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. మనకు వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు. మన పూర్వీకులకు శరీరధారిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు 2023 సంవత్సరాల క్రితం. అయితే దేవుణ్ణి చూసిన వారు ఎవరూ లేరు. తన కుమారుని మాత్రం చూసిన వారు ఇప్పుడు బ్రతికిలేరు. దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటారంటే, నన్ను చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని ఇదే యోహాన్ రాసిన సువార్తలో రాయబడి ఉంది. దేవుని చూచి నమ్మిన వారికన్నా చూడకుండా నమ్మిన వారు ధన్యులు. అంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నాడు అని అనడానికి రుజువు మనకు ఉంది. ఆ రుజువు మనం మామూలుగా చూస్తే మనకు కనపరాదు. కానీ అయితే మనకు దైవవాక్యములో దేవుడు కనపడతాడు. క్రీస్తుకు పూర్వం కన్యక మరియ గర్భమందు జన్మించిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన 2023 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినప్పుడు జనసంఖ్య రాయబడిన విధానం మనం చూస్తాం. ఆ జనసంఖ్యను బట్టి మన ఇంట్లో ఉండే క్యాలెండర్, ఇప్పుడు మనకు జరుగుతున్న దినాలను బట్టి, ఈ సంవత్సరాలను బట్టి, నెలలను బట్టి మనకు యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చారని మనం నమ్ముతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని చూచి నమ్మిన వారికన్నా చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారిని శరీరధారి ఉన్నప్పుడు ఈ లోకంలో ఎంతోమంది చూశారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నప్పుడు చాలామంది ఆయనందు విశ్వాసం ఉంచలేకపోయారు. అయితే ఆయన ఈ లోకాన్ని వదిలి పరలోకానికి ఆరోహణమైన తర్వాత అపోస్తుల కార్య గ్రంథములో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో అనేక మందిని ఆయన ఆకర్షించుకున్నట్లు మనం చూస్తాం. దేవుని వాక్యం ద్వారా దేవుని మాటలు ప్రకటించబడినప్పుడు అక్కడ వారి హృదయములో పొడవబడి అనేక మంది ఒక దినమందే 3,000 మంది చేర్చబడ్డారు, 4,000 మంది చేర్చబడ్డారు, 5,000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత లెక్కకు మించి చేర్చబడ్డారు. అంటే ఎంత ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉన్నామంటే, ఇప్పుడు ఎత్తుకుంటే ప్రపంచమంతటా ఎన్నో గొప్ప మందిరాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల దేవుని బిడ్డలు ఉన్నారు. ప్రతి ఊరిలో కూడా
దేవుని మందిరాలు కట్టబడుతున్నాయి, అనేక మంది ఆత్మరక్షణ పొందుతున్నారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు. ఆయన్ని విశ్వసించిన వారికి పరలోకములో దేవుని సన్నిధానంలో ఆయన స్థానం ఇస్తున్నాడు. తన పిల్లలను తన హక్కున చేర్చుకుంటున్నాడు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ తన పిల్లలైనట్లు మనం ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. 12వ వచనంలో, మొదటి అధ్యాయంలో, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలైపోతున్నారు. ఎంత కృప, ఎంత భాగ్యం! కృప ఎమ్మడి కృప అంటే దేవుని పిల్లలు కావడమే గొప్ప కృప. దేవుని నామాన్ని ఒప్పుకోవడమే గొప్ప కృప. యేసుక్రీస్తు ప్రభు అని ఆయన్ను ఒప్పుకుంటే ఎంత కృపో, ఎంత ధన్యతో! అందుకే ఆయన్ను చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. వారందరూ దేవుని పిల్లలు అవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది వస్తున్నారు, అనేక మంది దేవుని సన్నిధానంలో చేర్చబడుతున్నారు, అనేక మంది పరలోక రాజ్యంలో దేవుని ఉన్నత స్థానానికి వారు కూడా చేర్చబడుతున్నారు. ఎవరైతే దేవుని సంకల్పంలో ఉంటారో వారందరినీ ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన వారిలో కూడా అందరూ ఆకర్షించబడిన వారమే. మనం దేవుని నమ్ముకుంటామని చాలామందికి ఎవరికి కూడా నమ్మకం లేని వారం. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్తన దేవుణ్ణి, ఆయనను మనం అంగీకరిస్తామని ఇక్కడ చాలామంది అనుకున్నారు. అయినా ఆ సృష్టికర్తన దేవుడు మనల్ని తన సన్నిధికి నడిపించుకొని తన బిడ్డలుగా చేర్చుకుంటూ, ఎలా తండ్రి తల్లి తన పిల్లలను ఎలా ఒడిలో చేర్చుకుంటుందో అంతకన్నా ఎక్కువగా ప్రభు సన్నిధానంలో మనను చేర్చుకుంటూ ఆయన కృపయమ్మడి కృప. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు కీర్తనలో. చూడండి, 40వ కీర్తనలో మనం చదువుకుంటే 40వ కీర్తనలో 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒకడు కూడా లేడు. దేవునికి సాటైన వాడు ఎవరూ లేరు ఈ భూలోకంలో. ఈ ప్రపంచమంతటా మనం వెతుకులాడుకున్నా అనేక మంది పిలువబడుతున్న వారు ఉన్నారు, కానీ అయితే సృష్టికర్త అయిన దేవునికి సమానుడు ఎవ్వరు కూడా లేరు. యెషయా భక్తుడు అదే మాట రాయించాడు, నాతో ఎవరిని సమానునిగా నువ్వు చేసేదవు అని అంటాడు. అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారిని సమానునిగా చేయడానికి ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈ ఉదయకాలమే మనం ఆరాధనలో మనం ఆ మాటలు మనం విన్నాం. ఆరాధనలో మనం ఆ మాటలు మనం చదువుకున్నాం. సృష్టికర్తన దేవుణ్ణి, ఆ దేవునికి సమానునిగా ఈ లోకంలో ఎవరిని కూడా చేయలేం. ఆయన మన పట్ల ఆయనకున్న ప్రేమ అపారమైనది. ఆ ప్రేమను మనం వర్ణించాలని అనుకుంటున్నా అది మనం చేయలేం, వర్ణించలేం. ఆ వర్ణన, ఆ గొప్ప దేవుణ్ణి వర్ణించాలనుకుంటే ఏ విధము చేత కూడా వర్ణించలేం. ఎందుకంటే ఆయన చేసిన సృష్టిలో మనం కేవలం అల్పులమే. ఇప్పుడే రోమాపత్రికలో అన్న ద్వారా మనం ఆలోచన చేశాం. ఈ లోకంలో సృష్టికర్తన దేవుణ్ణి ఎంతగా ఆయన వర్ణించాడో ఆ సృష్టికర్తన దేవుడు, సర్వాధికారైన దేవుడు. అందుకే దేవుని సన్నిధానంలో మనం చేరగలిగాం, ఆయన్ను అంగీకరించగలిగాం. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది. ఏలైనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుని యొక్క పరిపూర్ణత ఎక్కడ నివసిస్తుంది? ఏలైనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా
క్రీస్తునందు నివసిస్తూ ఉంది. ఆయనలో సమస్తము నివసిస్తూ ఉంది ఈ సృష్టిలో. ఎందుకు ఆయన మనం ఆలోచన చేస్తే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు ఆ మాట రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం మనం చదువుకుంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నదే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవునిలోనే సమస్తము, యేసుక్రీస్తు ప్రభుల వారిలో సమస్తము సమకూర్చి ఆయన జరిగించుకోవాలని కొలెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపివైండి, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. భూలోకమందున్నవి పరలోకమందున్నవి మనం అక్కడ చదువుకుంటే 1వ అధ్యాయంలో ఏలైనగా ఆకాశమందు ఉన్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనాలైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఈ సృష్టి యావత్తు కూడా యేసుక్రీస్తు ప్రభులో నిర్నిమిత్తమై ఉన్నది. ఆయన లక్షణాలు ఉదయకాలం విన్నాం. ఆయన ఆరాధన, ఆయన గుణలక్షణాలు మనం ప్రచురించే నిమిత్తం మనల్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగిన మనము ఎంత ధన్యులం, అది ఆలోచన చేయాలి. ఆయన్ను చూడక మనం నమ్మాం, నమ్మినప్పుడు మనం ఎంత ధన్యులం. దేవుడే అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారే అన్నాడు. అంత గొప్ప ధన్యతలో ఈ ఉదయకాలం ఇంకా ఈ కూడికలో ఇంకా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచకుండా ఆయనకు మీ మనస్సు దూరంగా ఉంచి ఆయన దేవుడని ప్రభు అని ఆయన సృష్టికి కర్త అని ఆయన నిన్ను పుట్టించిన వాడని నీకు జన్మనిచ్చిన వాడని నిన్ను పోషిస్తున్న వాడని ఇంకా ఆయనకు స్థానం ఇవ్వకుండా ఇంకా నువ్వు ప్రభువుకు దూరంగా ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. దేవుని ఆ కృప, ఆ సంపూర్ణము, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఏర్పాటు, ఆయన దయా సంకల్పంలో నీవు కూడా ఉన్నావు. ఈ లోకములో జన్మించిన ప్రతి బిడ్డ ఉన్నారు. అయితే అది ప్రతి ఒక్కరూ గమనించకుండా ఉన్నారు. ఈ సృష్టిలో యావత్తులో ప్రతి మానవుడు ఆయనలో నిర్మింపబడినవాడు, ఆయన ద్వారా నిర్మింపబడినవాడు, ఆయన ద్వారా కలగజేయబడినవాడు, ఆయన ద్వారా ఈ లోకంలోకి వస్తున్నవాడు. అవి ఆకాశమందున్న భూమి అందున్న సమస్తము కూడా నీకు కలిగినది కూడా ఈ భూలోకంలో నీకేమి కలుగుతుందో అది కూడా ఆయన ద్వారా నీకు కలిగిందని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకోవాలి. ప్రభువా, నేను పాపినయ్యా, ఇంతవరకు నీకు దూరముగా ఉన్నాను, నా పాపాలను క్షమించు అని ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలోనికి ప్రభువును ఆహ్వానిస్తావో అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడితే పరలోక ప్రాప్తి మనకు దయచేయబడుతుంది. ఆ పరలోకంలో నీకు కూడా ఒక స్థలము దేవుడు సిద్ధపరిచాడు, అందరికీ సిద్ధపరిచాడు. ఆ పరలోకంలో దేవుని యొద్ద ఆయన కూర్చున్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయనే రాయించాడు. ఆయన కుడిపాశాన ఈయన కూర్చున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభు కుడిపాశాన ఆయన అత్యున్నత స్థానంలో ఆయన వద్ద మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే చదువుకుందాం ఆ మాట కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం చదివితే అక్కడ కనపడుతుంది. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా
పరలోకమునందు ఆయనను తన కుడిపాశమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడున్నారంటే పరలోకములో ఉన్నాడు. ఆయన సన్నిధానములో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని రోమాపత్రికలో మనం చదువుకోగలం. 8వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుకోగలం. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి కుడిపాసన ఉన్నాడు, నీ పక్షాన నా పక్షాన ఉత్తరవాదిగా ఉన్నాడని మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు, మన పక్షాన దేవుని యొద్ద వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా నా బిడ్డ ఇంకా నమ్ముకుంటుంది ఆ ఉన్నత స్థలములో ఆయన మన కొరకు ఆయన ఉన్నాడు. ఆయన అంగీకరించిన వారు ఈ లోకములో ఉన్న ఈ శరీరం అక్కడ మనం చూస్తే 2వ అధ్యాయంలో మన అపరాధముల నిమిత్తం మన అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారైనగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని ఉంది. అయితే ఇక్కడ మనం 7వ వచనములో మనం చూస్తే అక్కడ 2వ అధ్యాయంలోనే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకొనెను. పరలోకమునందు మనల్ని కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టుకొనెను. చూడండి, ఈ యుగమునందే మాత్రమే కాదు, ఈ యుగము ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఈ యుగము ఎంతకాలం ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. అయితే మన వయసును బట్టి ఒక తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. తండ్రుల తరం వెళ్ళిపోతుంది, కుమారుల తరం వస్తుంది, మళ్ళా వారి కుమారుల తరం వస్తుంది. అది ఎన్నాళ్ళలో మనకు తెలియదు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు, ఒక దినం 1000 సంవత్సరాలు అన్నాడు. ఒక దినం 1000 సంవత్సరాలు అయితే ఆయన దృష్టిలో ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయో మనకు తెలియదు. అది యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో అది ఎవరికి కూడా తెలియదు. అందుకే దేవుని సన్నిధానములో ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును కూడా పేరు పొందిన నామం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆయనాసీనుడు అన్నాడు. ఆయన యొద్ద మనకు కూడా స్థలం ఇచ్చాడు. ఆయన యొద్ద మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన యొద్ద మనల్ని కూర్చుండబెట్టుకున్నాడని దేవుడే చెప్తున్నాడు. ఒకప్పుడైతే దేవుడు లేనివారమని, నిరీక్షణ లేనివారమని, ఇశ్రాయేలుతో సహపౌరులం కానివారమని 11వ వచనంలో మనకు రాయబడింది. నిరీక్షణ లేనివారం, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనిడి అన్నాడు 11-12 వచనాల్లో. నిరీక్షణ లేనివారం, ఇశ్రాయేలుతో సహపౌరులం కానివారం, దేవుడంటే విరగని వారం. సృష్టికర్త అంటే దేవుడంటే ఎవరైంది ఎరగని వారం. ఏదో ఈ సృష్టమును పూజిస్తూ అది మనం ఆరాధనలో ఉన్న మాటల్లో మనం అర్థం చేసుకుంటే చాలా ఉంది. అక్కడ ఈ సృష్టమును పూజిస్తూ ఆయన కలగజేసిన ఈ లోకములో ప్రతి వాటికి మనం నమస్కారం చేస్తూ సాగిలపడుతూ మన జీవితాన్ని, మన పాపములను, మన అపరాధములను దినదినానికి మనం శరీర స్వభావంతో మనం శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రలమైనవని 2వ అధ్యాయంలో రాయబడింది. ఆ దైవోగ్రతకు పాత్రలమైన మనల్ని ఆయన ఒకప్పుడు దేవునికి దూరస్థులం, ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహపౌరులం కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకముందు దేవుడు లేనివారు నుండి క్రీస్తుకు దూరస్థులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. దేవునికి దూరస్థులమైన మనల్ని అక్కడే 13వ వచనంలో రాయబడింది. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తములన సమీపస్థులై ఉన్నారు. క్రీస్తు యేసు ప్రభునందు ఆయన అంగీకరించడం ద్వారా, క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనం దేవునికి సమీపస్థులమైపోయాం. యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన ఈ లోకానికి పంపి ఆయన ఎందు మన పాపమునకు రావాల్సిన శిక్షను విధించుట ద్వారా, ఆయన కలవరిశిలలో అప్పగించుట ద్వారా, ఆ కలవరిశిలకు ఆయన్ను బలియాగముగా, ఆ బలిగా ఒక్కగానొక్క బలిగా అర్పించాడని హెబ్రీలకు రాసిన పత్రికలు మనం చూస్తాం. ఆయన ఒక్కసారే బలిగా అర్పించాడు. ఎందుకంటే
మాటి మాటికి సంవత్సరానికి ఒక్కసారి తనది కాని రక్తంతో ఆ ప్రధాన యాజకుడు ఆ బలిపీఠము యొద్దకు వెళ్ళి అక్కడ ఆ రక్తాన్ని ప్రోక్షించి తన కొరకు తన ప్రజల పాపముల కొరకు అక్కడ ఆయన ఇస్తున్న బలి అది సంవత్సరం పాపమును జ్ఞాపకం చేస్తుండగా ఆ పాపాలు ఎన్నటెన్నటికీ లేకుండా యుగాలు వాటిని తొలగించి యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కగానొక్క బలిగా అర్పించబడుట ద్వారా ఆ యుగాలు దేవుని సన్నిధానములో ఆయనకు సంబంధించిన వారందరినీ కూడా ఆయన సన్నిధానములో సదాకాలం సంపూర్ణలుగా చేయుటకు ఆయన ఒక్కసారే బలి అర్పించబడ్డాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం 13-14 వచనాల్లో మనం చదువుకుంటాం. ఆయన అక్కడ బలిగా ఒక్కగానొక్క బలిగా అర్పించాడు. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన, దేవునితో సమాధానం, దేవుని సన్నిధానంలో స్థానం, ఆయన యొద్ద కూర్చుండే భాగ్యం, ఆయన్ని ఆరాధించే ధన్యత, ఆయన్ను పూజించే అర్హత ఈ భూలోకంలో దేవుడు మనకు కలిగించాడు. ఆయన సన్నిధానాన్ని మనము ఆయన సన్నిధానానికి వస్తున్న మనము ఆయన సన్నిధానములో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. భయముతో వణుకుతో ఉండాలి దేవుని సన్నిధానంలో. అందుకే దేవుడు ఈ యుగ సంబంధమైన ఆశీర్వాదం కాదు, రాబో యుగ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా ఆయన మనకు యుగాలు సదాకాలం మనకు దయచేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. మీరు అక్కడ మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుంటే, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. చూడండి, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము, క్రీస్తుతో కూడా జీవములోనికి దాటి ఉన్నవారము. ఆయన సన్నిధానములో ఉండగలిగే భాగ్యము, ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఆయన కేవలం ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన నమ్ముట ద్వారా, యేసు క్రీస్తు ప్రభువా నువ్వు నా రక్షకుడు అయ్యా, నువ్వు నా కొరకే పరమును వేడి భూలోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు ఆ కలవరశిలులో నీ రక్తమంతా కార్చి, నీ రక్తంతో నన్ను కొని నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరుగా నువ్వు లేచావయ్యా, నీ యందు నీ విశ్వాసం ఉంచుతున్నాను, నీ రక్తంలో నా పాపాన్ని కడుగు అని నువ్వు నోటితో ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని రక్షించునని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి. పాపాత్మరాలు యేసుక్రీస్తు ప్రభువు వారి వద్దకు వచ్చింది. ఒకసారి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది రాళ్లతో కొట్టబడ్డారు. ఆమెను వీడ్చుకొని వచ్చారు. ఏం చెప్తాడు యేసుక్రీస్తు ప్రభులు వారని, అయ్యా ఈమె పాపాత్మరాలు, మోసే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని రాయబడింది కదా, నువ్వు ఏం చెప్తావని యేసుక్రీస్తు ప్రభులు వారి వద్దకు వచ్చినప్పుడు ఆయన మీలో పాపము చేయనివాడు ఆమె మీద రాయి వేయుడి అని అన్నాడు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా ఆమె మీద రాయి వేయలేకపోయారు. ఎందుకు? చిన్న పిల్లలతో సహా జన్మ పాపముంది, కర్మ పాపముంది మానవునికి. వారు గ్రహించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆమెను చూసి, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అన్నారు. విధించలేదంటే, నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, ఇంకా పాపము చేయవద్దు అన్నాడు. చూడండి, పాపాలు క్షమించబడినప్పుడు పాపము చేయకూడదు, అంతే. క్షమించబడని వారు ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభునందు పాపక్షమాపణ పొందితే పరలోక ప్రాప్తి ఉంది, పరలోకంలో దేవుని సన్నిధానంలో స్థానం ఉంది. ఆ నిత్యత్వంలో యుగాయుగాలు ఆయన సన్నిధానములో
నీవు ఆ పరలోకములో అక్కడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అదే కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నాం, ఏలైనగా మీరు మృతి పొందారు, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మహిమలో ఉండాలని ఆశపడుతున్నామా? నన్ను కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు. మమ్మల్ని రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆ మహిమలో నీకు స్థానం ఉంది. దేవుని మందిరంలోనికి నీకు ఆహ్వానం ఇచ్చినవాడు పరలోకంలో ఆహ్వానం కూడా ఇస్తాడు. అయితే దేవుని నీ హృదయంలో నువ్వు ఒప్పుకోవాలి. అందుకే జ్ఞాని అంటాడు, హృదయ ఆలోచనలు మనిషిని వశములో ఉంచాడు అని 16వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో. హృదయ ఆలోచనలు మనిషిని వశములో ఉంచాడు. నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ తలంపులు భూసంబంధమైన వాటి వైపు ఉండి ఇక్కడికి గనుక వస్తే అవి నెరవేరవు. దేవునికి ఇష్టమైతే నెరవేర్చబడతాయి కొన్ని. అయితే ఆత్మరక్షణ కొరకు నువ్వు దేవుని సన్నిధికి వస్తే, నీ హృదయం తెరిస్తే దేవుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. ఆయనతో నీకు ఉండగలిగే భాగ్యం ఉంటుంది. తన పిల్లలుగా నువ్వు చేయబడినప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. పరలోక ప్రాప్తి నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనకు దేవుని సన్నిధానంలో మనకు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తులైన పౌలు ఇంకో మాట కూడా అన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చదువుకుంటే 1వ అధ్యాయములో అక్కడ ఇంకో మాట కూడా రాయబడింది. 20వ వచనంలో చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి అన్నాడు. చూడండి, ఆమెన్ అనే మాట మనం అంటే ఏమనంటే అవునుగాక అని అర్థం. అది ఆమెన్ అనేది మనం ప్రార్థన చేసినాక, ఆరాధన చేసినాక ఆమెన్ అంటే మనం ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే దేవుని గణపరుస్తున్నామో, ఎలా మనం దేవుని మహింపరుస్తున్నామో వాటి అన్నింటికీ అవును అనే మాట అంటే, ఇక్కడ ఒకరు చేసిన ఆమెన్ అనే మాటకు అందరూ అర్థం వస్తుంది. అబ్రాము అంటే ఒకడు, ఏకవచనం. అబ్రహాం అంటే అనేక మంది అని లెక్క, అనేక మందికి తండ్రి అని. అబ్రాము అంటే ఒక కుటుంబానికి మాత్రమే తండ్రి. అబ్రహాము అంటే అనేక మంది విశ్వాసులకు తండ్రి ఆయన. అలా అనేకులకు ఆమెన్ అంటే అనేకులము ఆ చేసిన ఆరాధనైనా ఆ ప్రార్థనైనా కొంతమంది సంఘంలో నిద్రపోతున్నారు. దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది అని మనం కీర్తనాకారుడు రాయించాడు. 16వ కీర్తనలో మాట కనబడుతుంది. ఆ సంపూర్ణ సంతోషం ఉందని దేవుని సన్నిధానంలో గోడలు కానుకొని, కుర్చీలు కానుకొని, దైవవాక్యం ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధానంలో కునుకుపాటు, నిద్ర ఎలా మనకు వస్తుంది? దేవుని ఆరాధించడానికి వచ్చామా? పూజించడానికి వచ్చామా? ఘనపరచడానికి వచ్చామా? నిద్రపోవడానికి వచ్చామా? నిద్రపోవడానికి మన ఇంట్లో కూడా ఫ్యాన్లు ఉన్నాయి, మన ఇంట్లో కూడా కొంతమందికి ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. అయితే దేవుని సన్నిధానానికి వచ్చి నిద్రపోవాల్సినంత పనే లేదు. ఇంటికాడ చల్లగా నిద్రపోవచ్చు. ఎంత నిద్రపోతే అంత దరిద్రం ఇంటి మీదకి బ్రహ్మాండంగా వస్తుంది కూడా. ఇంటి మీదకి నువ్వు ఎంత నిద్రపోతే అంత దరిద్రం బాగా నిమ్మలంగా వస్తుంది అని సామెతల గ్రంథంలో రాయబడింది. ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం ముడుచుకొని పండుకుంటా అని అంటే నీ ఇంటి మీదకి దరిద్రం అనేది అదంతా గది ఆనందంగా వస్తుందట. చూడండి, ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధానంలో నిద్రామత్తులు కాదు ఉండాల్సింది, ఆమెనని ఏకీపించగలగాలి. యేసుక్రీస్తు ప్రభునందు అన్నీ అవును అన్నట్లుగా ఉన్నాయి. చూడండి, అక్కడ మళ్ళా కింద చదువుకుంటే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మనకు అన్ని నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచరకరువును
అనుగ్రహించను అన్నాడు. ఆత్మ సంచర కరువు మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మను మనకు సంచర కరువుగా అనుగ్రహించాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. మనం కాబట్టి దేవుని సన్నిధానానికి వస్తున్న మనము దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటే ఆయన దయా సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడకొనిపే. చూడండి ఆ మాట. మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుకుంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడకొనిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్నాడు. చూడండి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడకొనిపే ఏర్పాటు చేసుకున్నాడు అని మనకు ఈ భావంలో మనకు అర్థమవుతుంది. ఆయన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడు. ఆయన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడు. యోహాన్ రాసిన హెబ్రీలకు రాసిన మొదటి పత్రిక మనం చదువుకుంటే అక్కడ మనకు మొదటి అధ్యాయంలో దేవుని గురించిన లక్షణాలు ఇంకా మనకు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. మొదటి అధ్యాయం మొదటి 3-4 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపాశమున కూర్చుండెను. చూడండి పూర్వకాలం దేవుడు నానా విధాలుగా నానా సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అదే మాటే ఆది యందు వాక్యముండెను, వాక్యం దేవునొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య సంచరించెను. యేసుక్రీస్తు ప్రభుల వారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంలో శరీరధారిగా నివసించాడు. నివసించడానికి నిదర్శనంగా ఆయన వాక్యంగా మనకు నిదర్శనంగా ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన నానా విధాలుగా అన్నాడు. అప్పుడు దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఆదాముతో మాట్లాడాడు. తర్వాత హేబేలు కయీనుతో మాట్లాడాడు. తర్వాత హనోకుతో మాట్లాడాడు. నోవాహుతో మాట్లాడాడు. ఆదామును పిలుచుకున్నాడు. ఇసాకుతో మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడాడు. చూడండి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఎంతోమంది ద్వారా. అయితే ఇప్పుడు మనతో వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య ఆయన కుమారుని సమస్తానికి వారసునిగా నియమించాడని, ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయని, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమంతము నుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, చూడండి దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపాసన కూర్చుండెను అని రాయబడింది. దేవుని కుడిపాసన ఆయన కూర్చున్నాడు.
పాపముల విషయంలో తానే శుద్ధీకరణం చేశాడు. అంత శ్రేష్టమైన నామం పొందాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అన్ని నామాల కన్నా పైనున్న నామం ఆయన అంగీకరించబడింది, ఆయనకు ముద్ర వేయబడింది. ఆ నామం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండే, దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని వెంచుకునలేదు. కానీ మనిషిని పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను తగ్గించుకొని తను రిక్తునిగా చేసుకొని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపుట ద్వారా ఆయన ఈ భూలోకమందు పరలోకమందు అన్ని నామాల కన్నా పైనున్న నామం, ప్రతి మోకాలు ఆయన నామమున వంగునట్లు, ప్రతి నాలికయు ఆయన ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయన అంగీకరించబడ్డాడు. దేవదూతలే ఆయన స్తుతిస్తున్నారు. కోట్లాను కోట్ల దేవదూతలు ఆయన యుద్ధ సాగిలపడుతున్నారు. అటువంటి స్థానం మనకు దేవుడిచ్చాడు ప్రియులారా, అటువంటి స్థానం మనకు దేవుడిచ్చాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగిన మనము ఆయనకు మహిమకరంగా జీవించాలని, ఆయనకు తగినట్లు మనం నివసించాలని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారినే మన కొరకు ఆయన దేవుణ్ణి ఎవరు చూడకపోయినా ఆయనలో దేవుని చూపిస్తూ వచ్చాడు. ఆయనలో దేవుని చూపిస్తూ కృప ఎమ్మడి కృప మనకు దయచేస్తూ ఉన్నాడు. కృప ఎమ్మడి కృప. యోహాను భక్తుడు అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే అక్కడ 5వ అధ్యాయం మనం చదువుకుంటే 5వ అధ్యాయంలో 9 నుంచి మనం చదువుకుంటే, మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపలేని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను అన్నాడు. చూడండి, దేవుని కుమారుని అంగీకరించేవారు జీవము కలిగిన వారు. ఆ జీవం ఎక్కడుందంటే ఆయన కుమారునిలో ఉంది. ఎవరైతే అంగీకరించారో వారు జీవము లేని వారు. జీవము లేని వారంటే సచ్చిన వారి కిందకి లెక్క. పాపముల చేత అపరాధముల చేత ఇంకా సచ్చే ఉన్నాము. దేవుణ్ణి అంగీకరిస్తే జీవం కలిగి మనం జీవిస్తాం. అందుకే మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నారు కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది కదా అని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. ఆ ప్రియుని యందు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు అన్నాడు. ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి కుమారుని యందు ఈ జీవం ఉన్నది. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడింది. మనల్ని దేవుని వద్దకు తెచ్చుటకు, చూడండి అక్కడ, ఏలైనగా మనల్ని దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అనీతిమంతులమైన మన కొరకు ఆయన కలవరి శిలువలో చనిపోయాడు. మనల్ని నీతిమంతులుగా బ్రతికించుకోటుకై నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు. శరీర విషయంలో మరణించాడు, శ్రమ పొందాడు, కష్టపడ్డాడు. మన శ్రమలన్నీ ఆయన పొందాడు. మన కష్టమంతా ఆయన భరించాడు. మన నిమిత్తమై ఆయన ఆ కలవరి శిలువలో యజ్ఞపశుగా వధించబడ్డాడు.
ఇదే యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది. అక్కడ 20వ వచనంలో మనం చూస్తే 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అక్కడ మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు వెరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని వెరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని వెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే సత్యవంతుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి, దేవుణ్ణి చూసి ఎవరు కూడా బ్రతకరు. అందుకే యోహాన్ భక్తుడు యోహాన్ రాసిన సువార్తలో ఆ మాట నీట్గా రాయించాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఈ లోకానికి కుమారునిగా పంపి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుణ్ణి మనకు బయలుపరిచాడు. ఆ సృష్టికర్తైన దేవుణ్ణి మనకు కనుపరిచినట్లు మనకు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచాడు. దేవుణ్ణి కనపరిచిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సృష్టికర్తైన దేవుని ద్వారా మనకు కృపయమ్మడి కృప, కృపయమ్మడి కృప. అందుకే 14వ అధ్యాయంలో రాయబడింది, మీరు ఏమడిగినా నా నామను మీరు ఏమడుగుతారో అవన్నీ మీకు అనుగ్రహించాలి. ఇదే యోహాన్ రాసిన పత్రికలోనే ఉంది ఆ మాట కూడా, 5వ అధ్యాయంలో ఉంది 14వ వచనంలో. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని వెరుగుదుము. ఆయన నామమున ఏదడిగినా ఇస్తాడు. ఆయన నామములో సమస్తము ఉంది. యేసు నామములో, యేసుక్రీస్తు ప్రభునామం. యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే ఆత్మరక్షణ ఒకటే ఇచ్చేవాడు కాదు, సర్వరక్షణ కలిగించేవాడు యేసుక్రీస్తు ప్రభు. సర్వరక్షణ, ఈ లోకరక్షణ, పరలోక రక్షణ, నిత్యత్వం, నిత్యస్థానం ఆయన సన్నిధానములో. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఇంకో మాట కూడా మనం చూస్తే యోహాన్ రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది. అక్కడ చూస్తే 30వ వచనంలో మనం చూస్తే, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏకమై ఉన్నారు, ఏకమై ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గల దేవుడు ఆయన, త్రియేక దేవుడు ఇప్పుడు మన మధ్య వాక్యముగా ఉన్నాడు. ఇంకో మాట కూడా ఉంది, మనం చూస్తే 14వ అధ్యాయంలో అక్కడ ఇంకో మాట కూడా ఉంది. చూడండి, 14వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఫిలిప్పి వచ్చి, ప్రభువా మాకు తండ్రిని కనపరచమని మాకు అంతే చాలునని అంటాడు 8వ వచనంలో. 9వ వచనంలో యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనుపరచమని వేళ చెప్పుచున్నావు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి అన్నాడు. గొప్ప కార్యాలు జరుగుతున్నాయి దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు. ఇంకా నువ్వు నమ్మలేదా ఫిలిప్పు? ఇంకా నువ్వు నమ్మలేదా? దేవుని సన్నిధికి వస్తున్నారు ఎంతోమంది, ఇంకా ప్రభుని నమ్మలేదా? ఇంకా నమ్మక దాటిపోతున్నావా? పాట పాడుకుంటున్నాం, నమ్మక దాటిపోయేదవా, నరకాగ్నిగుండం చేరేదవా అని. కలువరిలో నీ కోసమే ఆయన
బలి అయిపోయాడు, నా కోసం బలి అయ్యాడు, నేను అంగీకరించాను. ఇక్కడ అంగీకరించిన వారందరి కోసం బలి అయ్యాడు, అంగీకరించారు. అంగీకరించని వారు ఇంకా ఎవరైనా ఉంటే ప్రభునామాన్ని ఒప్పుకొని దేవుని నమ్మాలా. దేవుడని నమ్మడమే, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడని నమ్మడమే. నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు రోమాపత్రికలో, మార్కు రాసిన సువార్తలో. నమ్ముట నీ వల్లైతే, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారిలో చూపించాడు. ఆయన కృప ఎమ్మడి కృప మనకు దయచేశాడు. ఈ లోకరక్షణ, ఈ లోకములో మనకు ఆశీర్వాదం ఇచ్చాడు, పరలోకములో నిత్యత్వంలో స్థానం ఇచ్చాడు. ఆయన వద్ద కూర్చుండబెట్టుకున్నాడు, ఆయన సన్నిధానములో మనకు స్థానం ఇచ్చాడు. భూలోకంలో ఆరాధించడానికి, పూజించడానికి దేవుని మందిరాలు ఇచ్చాడు. మందిరం ఎందుకంటే దేవుడు ఇక్కడ నివాసం ఉంటాడు. దేవుని యొద్దకు మనం వెళితేనే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే దేవుని యొద్దకు రండి అన్నాడు. దేవుని యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తాడని యాకోబు పత్రికలో రాయబడింది. దేవుని యొద్దకు వస్తే దేవుడు మాట్లాడతాడు. ఆ దేవుని మాటలు మనకు నెమ్మదినిస్తాయి, సమాధానం ఇస్తాయి, ఓర్పునిస్తాయి, సహనాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, సంతృప్తినిస్తాయి, సమాధానాన్ని కలిగిస్తాయి. అందుకు దేవుని సన్నిధికి రండి. ఈ లోకంలో సంతోషం లేదు, సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా లోకపు మాటలే, లోకపు వార్తలే. అయితే దేవుని సన్నిధానానికి వస్తే దేవుని మాటలు ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధానానికి రండి అని మన పెద్దలు అదే పనిగా మనకు చెప్తూ ఉంటారు. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మాటలు విని మేలు పొందాలని మనం అనేక సార్లు మనం వింటున్నాం. దేవుడు అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు 17వ అధ్యాయంలో మన గురించి ప్రార్థన చేశాడు. ఈ మనుషుల గురించి నేను ప్రార్థన చేయలేదు ప్రభువా, నువ్వు నాకు అనుగ్రహించిన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఎవరైతే నాకు అనుగ్రహించావో వారందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, లోకంలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేయలేదన్నాడు. దేవుడే మన కొరకు ప్రార్థన చేస్తుంటే మనం దేవుని సన్నిధికి మనం అశ్రద్ధగా నిర్లక్ష్యంగా వస్తే ఎలాగో మనం ఆలోచించాలి. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకు ఆయన ద్వారా దేవుని మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైనా అంగీకరించి రక్షణ పొందకుంటే రక్షణ పొందాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలో చేర్చుకుంటే అందరము రక్షణ పొందుతాం, పరలోక ప్రాప్తిలో మనం ఉంటాం, ఆ పరలోక సన్నిధిలో దేవునితో ఉంటాం. ఎందుకంటే దేవుని రాకడ సమీపమై ఉన్నది. ఈ సమీపమైన దినాల్లో, కష్ట దినాల్లో, ఈ దుష్టపు కాలంలో ఎన్ని దినాలు నివసిస్తాం మనకు తెలియదు. కరోనా సమయంలో ఎంతోమంది రాలిపోయారు. రాలిపోయిన వారిలో చాలామంది గొప్పవారు ఉన్నారు, అధికులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. మన సంఘస్థులే లక్షలు పోసి చనిపోయారు. చాలామంది 60-70 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ప్రాణం బ్రతకలేదు. చూడండి. అయితే మన రక్షకుడు దేవుని కృపను బట్టి మన సంఘంలో అటువంటి మరణాలు ఏంటివి కూడా లేకుండా చేశాడు. ఆ కీడు నుంచి తప్పించాడు. కరోనా గుండా మరణించిన వారు ఎవరు కూడా మన సంఘంలో లేరు ఆ కష్టకాలంలో. అది దేవుని కృప. అటువంటి బలమైన రోగాలు ఎన్నో రాబోతున్నాయి. ఆ చీడపీడల నుంచి కాపాడాలంటే ఆయన రెక్కల కింద మనం ఉన్నప్పుడే మనకు భద్రత, మనకు నెమ్మది, సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రభుల వారిని ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని చూపిస్తున్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవుని కలిగిన మనం ఆయనకు మహిమకరంగా జీవించి ఆయనతో ఉందాముగాక. దేవుడి మాటలు దీవించునుగాక.